సస్పెండ్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చింది సస్పెండ్ లెటర్ ఇవ్వడానికి. నేను ఈ లెటర్ తీసుకున్నాను. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది, తీసుకోక తప్పదు. బెదిరిస్తున్నావా? అలా మాట్లాడకూడదు. మన అతిథి. ఇలా రా బాబు, నాకు ఇవ్వు, చూస్తా. ఇవ్వు ఇవ్వు. కమలేష్, మీ తాత తుపాకీ తీసుకురారా. ఈ లెటర్ మీ నాన్నని సస్పెండ్ చేయాలని చూస్తారా? భగవంతుడి దగ్గర డ్యూటీ చేసుకోరా. నా కొడుకుని కారణం లేకుండా సస్పెండ్ చేస్తారా మీరు? లంచమని కొడక, విత్తనాలు బ్లాక్ మార్కెట్ అమ్మేది నువ్వు, పేద రైతులు దోచుకునేది నీ ఎమ్మెల్యే, కానీ సస్పెన్షన్ ఏమో నాకా. నోరు అదుపులో ఉంచుకో. మాటలతో కట్లాడే చెప్పాలి. ఈ చౌహాన్ మీద మొదటిసారి చెప్పేసి అబ్బాయి తుపాకీతో కాచుకోయారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, గుర్తుంచుకో. చేసిన పని ఈ రోజు మనందరం చేరిపోయేవాడు. మనల్ని జైల్లో పెట్టేంత దమ్ము ఎవరికి ఉంది? ఇలాంటి మాటలు చెప్పి అందరు గొడవలు పాడు చేయకండి. మీకు ఆ పెన్షన్ మీ ఒక్కరిదే కాదు, వీళ్ళ నాన్నగారిని కూడా. పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. మీ దగ్గర చిట్టి ఉంటే బయటపడేది. ఎందుకు సార్? ఎందుక నువ్వు కాపీలో రాస్తాను. ఇక మీరు త్వరగా రాసుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పురాణ పద్ధతులు పాటించే వ్యవస్థ డిఎస్పీ సార్. మీరు మా ప్రత్యేకమైన గెస్ట్ డిఎస్పీ గారు. రండి, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. రండి రండి. ప్రిన్సిపల్ హ్యాండిల్ చేయగలరు, మొత్తం ఆయన చూసుకుంటారు. రండి సార్ రండి. సరే, కానీ మీకేమనిపిస్తుంది డిఎస్పీ గారు? వీళ్ళలో ఎవరో ఒక పిల్లవాడు మీకులాగా డిఎస్పీ ఎవరికి కాదు సార్. వీళ్ళు ఏడాది చదివినా కూడా వీళ్ళకి కొత్త పాస్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. మేము చేసే ఈ సహాయం కాస్త వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏమో చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రదర్శన చేస్తున్నారా? లేదు, నేను కాదు, ఎమ్మెల్యే గారు. ఈ స్కూల్ ఆయనే కదా. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కితే హలో ఎమ్మెల్యే గారు, ఈ స్కూల్లో బందిపోట్ల పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఒక్క పిల్లలు ఫెయిల్ అయినా రచ్చ చేసేస్తారు. సర్లే, అవన్నీ వదిలేద్దాం. మీరు కూర్చోండి కూర్చోండి. మీరు ఇక్కడ వైపు వస్తున్నారని మాకు ముందే తెలుసు డిఎస్పీ గారు. ఇది మీకోసమే. నోరు తీపి చేసుకోండి, తీసుకోండి. Municipal ni mohon kantak siroka. Arina, Christian चिंती में मरड़ा, दो पुलिस ऑफिसर आगे बढ़ा. पुलिस के आकर नीरज बनी नी मुझे बाहर कुछ आता. Get out, please. Thank you. मनोज ये तुम लोग खुशियाँ दी.
ಯಾಕೆಂದ್ರೆ ಮನೋಜ್ ಲೈಫಲ್ಲೇ ಮೊದಲನೇ ಸಲ ಒಂದು ಹುಡುಗಿ ಹೆಸರು ಕೇಳಿದ್ರು. ಒಂದಷ್ಟು ದಿನ ಹಗಲು ರಾತ್ರಿ ಆ ಹುಡುಗಿ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದ ಮನೋಜ. ಆದ್ರೆ ಅವಳ ಹೆಸರು ಕೂಡ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ನೀವು ಇಂಜಿನಿಯರಾ? ನೀವಾ? ಅದಕ್ಕೆ ಕೋಚಿಂಗ್ ಎಲ್ಲ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡಿದ್ದೀರಾ? ನೀವು ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಏನ್ ಕೊಟ್ಟೆ? ಇಲ್ಲ, ಅಲ್ಲೇ ಸ್ವಲ್ಪ ಹುಡುಗಿಗೆ ಒಳ್ಳೆ ಕೋಚಿಂಗ್ ಕ್ಲಾಸ್ ಸಿಕ್ತು. ನನಗೂ ನಿಮ್ ಜೊತೆ ನಾನು ಅಲ್ಲೇ ಸೇರ್ಕೋತೀನಿ. ಹಾಯ್, ಶ್ವೇತಾ. ಮನೋಜ್. ಸೊ ನೀವಿಲ್ಲ ಓದೋದು? ನೈಸ್. ಅದು ಕೂತ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮಪ್ಪ ಇಲ್ಲಿ? ಅವ್ರು ವಾಪಸ್ ಹೋದ್ರು ಮಸೂರಿಗೆ. ಹೌದಾ? ಮಸೂರಲ್ಲಿ ಎಲ್ಲಿರ್ತೀರ ಶ್ರದ್ಧಾ ನೀವು? ಕಂಪ್ನಿ ಗಾರ್ಡನ್ ಇದೆಯಲ್ಲ, ಅಲ್ಲಿಂದ ಚಿಕ್ಕ ರಸ್ತೆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹೋಗುತ್ತೆ. ಅಲ್ಲಿ ಮೆಟ್ಲು ಹಾಕೊಂಡು ಹೋದ್ರೆ ಅಲ್ಲೇ ನಮ್ಮ ಮನೆ ಸಿಗುತ್ತೆ. ಮತ್ತೆ ಓದಿ ಬೆಳೆದಿಲ್ಲ ಮಸೂರಿನ ಆಗಿದೆ. ಹಾ, ಅಪ್ಪನಿಗೆ ನಾನು ಡಾಕ್ಟರ್ ಆಗ್ಬೇಕು ಅಂತ ಆಸೆ ಇತ್ತು. ಆದ್ರೆ ನಾನು ಸಿವಿಲ್ ಸರ್ವಿಸಸ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡ್ಬಿಟ್ಟೆ. ಹೌದಾ? ಆಮೇಲೆ ಅಪ್ಪನೇ ಡೆಲ್ಲಿಗೆ ನಡಿ, ಬೆಸ್ಟ್ ಜಾಬ್ದಲ್ಲಿ ಓದು ಅಂದ್ರು. ಅವರನ್ನೆಲ್ಲ ಬಿಡಕ್ಕೂ ಬಂದು. ಹೌದು, ನೀವೇನು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾಡಿದ್ದು? ಅದು ನಾನು ಅದು ಈಗ ಹೋಗ್ತೀನಿ ಸರ್. ಇನ್ನು ಹರಟೆ ಹೊಡೆಯೋದಕ್ಕೆಲ್ಲ ಸಂಬಳ ಕೊಡ್ತಿರೋದು ಈಗಲೇ ಮಾಡೋ. ಹಾಂ ಸರ್. ನೀವಿಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಾ? ಅವನಿಗೆ ಹೇಳಕ್ಕ ನೀವು IPS ಮಗನ ಅಪ್ಪಗ ಕಣಿಕೈತಿ ಅಂತ. ಅಲ್ಲಂಚ್ಕೊಟ್ಟು ಹಾಗೆ ಹೇಳಕ್ಕ IPS ಆಫೀಸರ್ ಅಪ್ಪನಿಗೆ ಹೆಂಗಿದ್ಯಾ ಅಂತ. ನಿಮಗೆ ಯಾರನ್ನ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅನ್ಸುತ್ತಾ? 3 ವರ್ಷಕ್ಕೆ ಮುಂಚೆ ನಿಮ್ಮನ್ನ ನಾವು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ವಿ. ದೊಡ್ಡ ಸ್ಟಾರ್ಗಳೆಲ್ಲ ಅವ್ರು ತಿನ್ನೋ ಮಾತನ್ನೇ ನೀವು ಮಾಡ್ತಾರ ಅಂತ. ಆದ್ರೆ ಅದರಲ್ಲಿ ತಪ್ಪೇನಿದೆ ಅಂತ ಇವತ್ತು ನಿಮ್ಗೆ ಹೇಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೀವು ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಸರ್. ನೀವು ನನಗೆ ಚೀಟಿಂಗ್ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ ಹುಡುಗ ಸರ್ ನಾನು.